కూటమి ప్రభుత్వ పాలనలో అన్యాయానికి గురవుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన డిజిటల్ బుక్ పోర్టల్ను గుడివాడలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు దుక్కుపాటి శశిభూషణ్ ఆవిష్కరించారు. గుడివాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ వాల్ పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శశిభూషణ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అన్యాయ పాలన చేస్తున్నారని విమర్శించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం బాబుకు బాగా తెలుసని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అన్యాయానికి గురైన వైకాపా కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ప్రారంభించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రతి కార్యకర్తకి సామాన్య ప్రజలకు ఏ అన్యాయం జరిగినా ఈ డిజిటల్ బుక్లో నమోదు చేయొచ్చని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారందరికీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం జరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు. ఇది ఒక్కటే ఫోటో వీడియో కూడా పెట్టండి. ఈరోజు మన అధినాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నటువంటి ఈ యాప్, డిజిటల్ యాప్ మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇది ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. మరి ఆ సందర్భంగా ఇవాళ గుడివాడలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఇవాళ మనం కూడా ఆవిష్కరణ జరుగుతూ ఉంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మరి అట్లాగే ప్రజలకి జరుగుతున్న అన్యాయాన్ని మనం చెప్పలేకపోతున్నాము. మరి రానున్న రోజుల్లో మనకి ఏదైతే జరుగుతుందో మరి అది మనం మరి ఎలాగైతే మన పార్టీ ఆఫీస్కి మన అధినాయకుడికి ఎలాగైతే తెలియాలని చెప్పేసి ఆయన ఆలోచించి మరి ఈ యాప్ని మరి ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. మరి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కాకుండా రేపొద్దున మరి జనసేన అవచ్చు, తెలుగుదేశం అవచ్చు, వాళ్ళైనా రేపొద్దున మనం 29లో మన పార్టీలో చేరడానికి కూడా రెడీగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అన్యాయం జరిగితే మన పార్టీ తరఫున మనం ప్రతి ఒక్కరికి కూడా మన తరఫున న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఈ యాప్ని మనం ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యాప్ని ప్రారంభించడం జరిగింది. మన మండలాలు 3 మండలాలు మన నియోజకవర్గంలో ఏది జరిగినా మన యాప్ని కూడా మీరు అందరూ కూడా దీన్ని డిజిటల్ దాన్ని మరి ఆ నెంబర్ ఇప్పుడు అన్న ఇప్పుడే చెప్పారు, ఆ నెంబర్ని తీసుకుని మనం దీని యాప్ని కనుక మనం పార్టీ ఆఫీస్ ముగిస్తే రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్త కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి మన పార్టీ తరఫున కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి వైఎస్ఆర్ పార్టీ. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి వైఎస్ఆర్ పార్టీ. బాబు అందరూ వచ్చేటట్టు ఈరోజు మరి ప్రియతమ నాయకులు కొడాలి శ్రీ వెంకటేశ్వర నాని గారి ఆధ్వర్యంలో, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుక్కుపాటి శశిభూషణ్ గారి సారథ్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందు ఈరోజు మరి ఈ యొక్క డిజిటల్ బుక్ స్కానర్ని ఓపెన్ చేయడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం మరి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి కూడా మరి ప్రజల మీద, వైఎస్ఆర్ కార్యకర్తల మీద, అన్న మీద మరి అనేక దాడులు కానివ్వండి, మరి అనేక రకాలుగా మరి వాళ్ళని హింసించడం జరుగుతూ ఉంది. మరి దీనిని ఎదుర్కొనే భాగంగా మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మరి ఒక యాప్ను రూపొందించి దానికి ఒక స్కానర్ క్యూఆర్ కోడ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు మరి ఇందాక శశిభూషణ్ గారు చెప్పినట్లు ఆ నెంబర్కి ఫోన్ చేసినా సరే, లేకపోతే ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మరి వాళ్ళు పడిన ఇబ్బంది ఏదైతే ఇబ్బంది ఉందో వాటిలన్నింటినీ వీడియోలతో సహా లేకపోతే ఫోటోలతో సహా అప్లోడ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా సెంట్రల్ పార్టీ ఆఫీస్కి చేరతాయి. మేము అలాగే చాలా వరకు ఇప్పుడు కొన్ని చేసి ఉన్నాము, అన్నీ నమోదవుతున్నాయి. మరి ఫోన్కి ఓటీపీ వస్తూ ఉంది, ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మరి మనకు యాక్సెస్ వచ్చి అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి కావున ఈ యొక్క యాప్ని మరి గుడివాడ నియోజకవర్గంలో ఉన్న
మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.